పశ్చిమ బెంగాల్లో దాదాపు 2 దశాబ్దాల పైన బీజేపీ అయితే అధికారం చేపట్టిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఎలక్షన్స్ ముందు ఏదైతే బీజేపీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి టార్గెట్ ఆ విధంగా ట్వీట్ చేయడం, చెప్పిన విధంగానే బెంగాల్లో అధికారం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు అదే ట్రెండ్ ఫాలో అవుతూ బీజేపీ తెలంగాణ కూడా తన ట్విట్టర్ ఖాతాలో నెక్స్ట్ తెలంగాణ అని చెప్పేసి పోస్ట్ చేశారు. అయితే నిజంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నా లేదా అనే అంశం గురించి చర్చ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి వివేకానంద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మొత్తానికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందరా అని చెప్పేసి అనేక ఊహాగానాలు అయితే ఉన్నాయి. కానీ వాటికి సంబంధించి వాళ్ళ అధికారిక ట్విట్టర్ నుంచి వాళ్ళే చెప్పుకున్నారు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి. మరి అయితే వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటంటారు? చూస్తూనే ఉన్నాము బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే ఫోర్స్ఫుల్గా ఎలా చేయగలుగుతుందో. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు, మన తెలంగాణలోకి వచ్చేసరికి తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్స్ వేరు. సో అక్కడికి ఇక్కడ కంపారిజన్ అయితే ఉండకపోవచ్చు. మోస్ట్లీ ఇక్కడ వచ్చేసేసి చాలా పటిష్టమైన జనాభా ప్లస్ ఇక్కడ ఒక ఉద్యమ రూపంలో ఉన్న జనాభా కానీ ప్రశ్నించే తత్వం కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. ప్లస్ అక్కడ కమ్యూనిటీ అక్కడ వచ్చేసి రిలీజియన్ వైజ్గా అక్కడ కొంత విభేదాలు ఉండడము, కొన్ని అనుకోని కారణాలు కొన్ని జరగడము, లాస్ట్ మమతా బెనర్జీ అన్స్టేబుల్ గవర్నమెంట్గా 5 years రూల్ చేయడము, ఇవన్నీ అనేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ ఒక స్టేబుల్గా గవర్నమెంట్ తెలంగాణ తీసుకొచ్చుకోవడము, తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా కొన్ని తెలంగాణ తీసుకొచ్చిన ఫైటింగ్ చేసిన కేసీఆర్ గారు రూల్ చేసిన తర్వాత తదనంతరం రేవంత్ రెడ్డి ఒక పార్టీని చూడకుండా రేవంత్ రెడ్డిని చూస్తూ ఆ రేవంత్ రెడ్డి గారి వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తూ ప్రజలు నిర్ణయించుకోవడం ఒకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని. తర్వాత ఇప్పుడు పరిస్థితులు అక్కడున్న పరిస్థితి అయితే ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకవేళ కూటమి ఎన్డీఏ కూటమి ఇక్కడ బాబు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిస్తే కనుక బీజేపీకి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. తెలుగుదేశం జనసేన కూడా బీజేపీతో కలవడం అంటారు ఆంధ్రప్రదేశ్లో లాగా. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఫామ్ చేసిందో గవర్నమెంట్, ఎందుకు అంటే కూడా కారణాలు అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలోకి బీజేపీ వస్తే కనుక బీజేపీ చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు ఎక్కువ ఉండకపోవచ్చు రాష్ట్ర ఎందుకు అంటే ఇంతవరకు ఎప్పుడు రూల్ చేయలేదు కాబట్టి. సో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇక్కడ అంటే భారీనే పంపిస్తున్నాం, హైదరాబాద్ కావచ్చు తెలంగాణ కావచ్చు, కేంద్రం పెద్ద ఎత్తున వీటి కోసం తెలంగాణ కోసం సహాయం చేస్తామని చెప్పుకుంటారు మోదీ గారు. ఎంత చెప్పుకున్నా కానీ 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జనంకు కొంత నెగిటివిటీ అయితే ఉంది. ఎందుకంటే ఏమి తీసుకురావట్లేదని గొడవలని, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ వేరేది ఉండడము, అక్కడ సెంట్రల్లో వేరే అధికార పార్టీ ఉండడము, సో ఇది ఈ కొన్ని వాళ్ళ కొంత వ్యతిరేకత అయితే ఉంది. సో ఇవన్నీ మనం ఓటేసి రావాలంటే కనుక మనం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అవుతేనే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి నా ఆలోచన. ఓకే, మరి అయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. నెక్స్ట్ అసలుకి ప్రధాన పోరు కాంగ్రెస్కి కేసీఆర్కి మధ్య అని చెప్పి చాలామంది నడుచుకుంటున్నారు, చెప్పుకోవడం జరుగుతుంది. ఈ టైంలో బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు బీజేపీ ఈ విధంగా ట్వీట్ ఎలా అర్థం చేసుకోవాలి? బీఆర్ఎస్ అనేది మాత్రం ఇంకా ఉండకపోవచ్చు అనేది ఆలోచన ఉంది. ఎందుకు అంటే అక్కడ స్టేబుల్గా పార్టీ లేకపోవడం, అక్కడ చీలికలు రావడము, పార్టీలోనే అనేక చీలికలు, పార్టీ నాయకత్వ లోపం క్లియర్గా కనపడుతుంది. పక్కకు రావడం చీలిక అంటారా? కవిత గారే కాదు, ఇప్పుడు అక్కడ ఉన్న నాయకత్వంలో కూడా లోపాలు కనపడుతున్నాయి, అనేక లోపాలు ఉన్నాయి. ప్లస్ ఎక్కడ చూసినా మనము హరీష్ రావు గారు కేటీఆర్ గారు తప్ప కనిపించకపోవడం పరిస్థితి. అధినాయకత్వం మొన్న కేసీఆర్ గారు నేను బీఆర్ఎస్ సెంట్రల్ పార్టీ అధికార చెప్పాడు, ఇప్పుడు ఆయన స్టేట్ అని చెప్పుకుంటున్నారు. సో ఇవన్నీ చూస్తే జనానికి కొంత వాళ్ళ మీద ఆలోచన అయితే లేదు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఖచ్చితంగా పోటీ సెంట్రల్ పార్టీల మధ్యలో ఉంటుంది, కాంగ్రెస్ అండ్ ఎన్డీఏ కూటమి మధ్యలో ఉంటుంది అనేది నా ఆలోచన. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపవచ్చు అంటారా? బీఆర్ఎస్ ప్రభావం చూపవచ్చు అనేది ఆలోచన. కొంతవరకు ఉండొచ్చు, అది కొంత ఓన్లీ అటు కరీంనగర్ అటు సైడ్ ఒక 2 జిల్లాలు చూపిస్తామేమో ప్రభావితం, కానీ మిగతా జిల్లాలు ఎక్కడ కూడా చూపించకపోవచ్చు అనేది ఆలోచన. ఓకే, ఇప్పుడు ఎస్పెషల్లీ తెలంగాణలో బీజేపీ లాంటి అంటే మతానికి సంబంధించి కావచ్చు, రిలీజియన్ సంబంధించి కావచ్చు, ఎక్కువ పార్టీకి అయితే కాషాయం రంగు పులుముతూ ఉంటారు, జై శ్రీరామ్ అని చెప్పేసి. సో అటువంటి పార్టీని స్వాగతించే పరిస్థితి ఎందుకు లేదంటారు? అంటే తెలంగాణలో హిందువులు లేరనా, లేకపోతే ఎందుకు అంటారు? అలా అని కాదండి. ఇప్పుడు ఎక్కడైతే మనం ఒక లైక్ ఎమోషనల్గా వెళ్తామో అప్పుడు కొంత అభివృద్ధి అనేది వెనకబడిపోతాము, లేదంటే కొంత మనుగడ అనేది కోల్పోతాం. ఎప్పుడైతే మనం ఇప్పుడు బలంగా తెలంగాణలో ఉన్నది ఏంది తెలంగాణ వాదం. సో అదే తెలంగాణ వాదం రిలీజియస్ ఫీలింగ్ ఉంటుంది, రిలీజియన్ ఫీలింగ్ తక్కువ. సో ఇలాంటి రిలీజియస్ ఫీలింగ్ ఉన్న దగ్గర అలాంటివి అనేది ఇక్కడ తీసుకొచ్చి చూపించడం అనేది అంత ప్రభావం చూపకపోవచ్చు. చూపించడం అనేది ఓన్లీ హైదరాబాద్కే పరిమితం, అది ఊర్లలో అంత చూపించకపోవచ్చు. హైదరాబాద్లో ఎందుకు అంటే అక్కడ పక్కన 6 సీట్లు ఆల్రెడీ ఓవైసీ ఉండడం వల్ల దానివల్ల కొంత ప్రభావం చూపుతుంది, ఖచ్చితంగా చూపుతుంది. అది హైదరాబాద్ వరకే అనేసి నా ఆలోచన. అది రిలీజియస్కి వచ్చేసరికి ఓన్లీ హైదరాబాద్లో ప్రభావం చూపుతుంది.
అయితే ఇప్పుడు బీజేపీలో నుంచి ఇందాక మీరు చెప్పారు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండొచ్చు ప్రధాన అంటే కూటమి కావచ్చు ఉంటారు. ప్రధానంగా బీజేపీ నుంచి ఎవరి ముఖ్య నాయకత్వం అంటే ఎవరు అంటారు? ఈ మూడు పార్టీల్లో ఎవరిది అగ్రభాగం అంటారు? అంటే ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళ ముగ్గురులో ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది కూటమిలో? ఇక్కడ ఇంకా టైం ఉంది కదండి. సో ఆ టయానికి ఏ పార్టీ ఎంత గెయిన్ చేయగలుగుతుంది ఓట్ బ్యాంక్ అనేది ఒక అవగాహన ఉండి చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం జనసేన అనేది కొంత ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గ్లామర్తో కొంత ఓటీ బ్యాంకింగ్ ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో తీసుకొచ్చేసరికి మాత్రం చంద్రబాబు గారు అనేక పనులు చేశారు కాబట్టి ప్రతి ఊర్లో కూడా అతనుకున్న ఉంది ఓట్ బ్యాంక్ ఉండడం జరిగింది. టీడీపీకి ఆల్రెడీ ఓట్ బ్యాంక్ ఉంది, అంతకుముందు కూడా ఉంది కాబట్టి సో ఈ 20% బీజేపీకి కూడా ఉందనేసి నా ఆలోచన. ఓకే, మరి చూద్దామండి. మరి బీజేపీ నెక్స్ట్ తెలంగాణ అని చెప్పేసి ట్వీట్ వెనకాల అంతర్యుద్ధం ఏంటో మరి కొన్ని రోజులు తెలిసే అవకాశం. థ్యాంక్ యూ.